ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇస్తున్న కుటుంబం యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరములో ప్రార్థనా వీరులుగా పనిచేస్తున్న సహోదరి, వారి కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు చెదలవాడ కమలాకరరావు విజయలక్ష్మి దంపతులు, కుమార్తె జెన్నిఫర్, కుమారుడు రాజా రవీంద్ర సహకారం ఇస్తున్నారు. సోదరి విజయలక్ష్మి గారి కుటుంబానికి ధన్యవాదాలు. కమలాకర్రావు గారు, జెన్నిఫర్, రాజా రవీంద్ర గారులకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. ప్రజలు వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. వాక్యాన్ని దయచేయము. చెదలవాడ కమలాకర్రావు గారు, విజయలక్ష్మి గారు మరియు బిడ్డలు ఇచ్చిన సహకారాన్ని బట్టి బిడ్డలను దీవించండి. జెన్నిఫర్, రవీంద్రలను ఆశీర్వదించండి. ప్రభువా, ఎపిసోడ్ సహకారులు కావాలి, అనుగ్రహించండి. పరిష్కారం కొనసాగుటకు కృప చూపండి. వాక్యము చేత మమ్మలను తృప్తిపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18, 19 వచనాలు మరియు 23 నుండి 26 వచనాల మధ్య యాయీరు అను ఒక అధికారి కుమార్తె రోగగ్రస్తురాలై ఉన్నప్పుడు యాయీరు యేసు నద్దకు వచ్చాడు. తన ఇంటికి వచ్చి కుమార్తెను బాగు చేయమని వేడుకున్నాడు. ప్రభువు బయలుదేరారు. మధ్యలో సంఘటన నిన్నటి దినం ధ్యానం చేశాం. రక్తస్రావము గల కుమార్తె స్వస్థత నొందిన విధానం. దాని అనంతరం మరలా ప్రభువు ప్రయాణాన్ని కొనసాగించి యాయీరు ఇంటికి వెళ్ళారు. యాయీరు ఇంటికి వెళ్ళక మునిపే యాయీరునకు సమీప బంధువులు కబురు తీసుకొచ్చారు. నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు అని. ప్రభువు అతనితో భయపడద్దు, ధైర్యంగా ఉండు అని తెలియచేసి గృహానికి వెళ్ళారు. వెళ్ళేప్పటికీ బంధువులంతా రోధిస్తున్నారు. గొప్ప రోదన ఆ ఇంటి చుట్టూతా ఉంది. యేసు ఆ ప్రజల మధ్యకు చేరిన వెంటనే అన్నమాట, ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదు అన్నారు. ఆ మాటకు రోధిస్తున్న వారు పరిహాసం చేశారు. ప్రభువు మిత్రత్రయం, శిష్యత్రయం అయినటువంటి పేతురు, యాకోబు, యోహానులను తనతో వెంటబెట్టుకొని ఆ చిన్న బిడ్డ యొక్క శవమున్న గదిలోనికి యాయీరు అతని భార్యను తీసుకుని వెళ్ళి తలుపు వేసి ఆ చిన్నదానిని బ్రతికించారు. తలితాకుమి, చిన్నదాన లెమ్మనగా మృతి నొందిన ఆ చిన్నది తిరిగి లేచింది. ఆమెకు ఆహారం పెట్టమన్నాడు ప్రభువు. ఈ ఘనమైన ఆశ్చర్య కార్యాన్ని ప్రభువు యాయీరు ఇంట జరిగించారు. ఆ సమాచారం ఆ దేశమంతా వ్యాపించింది. ఇది వృత్తాంతం. ఇది 19, 20 మరియు 23 నుండి 26 వచనాల మధ్య ఉన్నటువంటి భాగం. దీనిలోని ఆత్మీయ పాఠాలు మనం ధ్యానం చేయాలి. ఇక మొదలుపెట్టి చూద్దాం. 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, కంటిన్యూయస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచు ఉండగా అన్నప్పుడు పై మాటలు చెప్పటాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇంకా బోధ ముగియలేదు. మధ్యలో యాయీరు ప్రవేశించాడు. ఆయన మ్రొక్కాడు. జాగ్రత్తగా వినాలి. మ్రొక్కి అనే పదం రాసింది. ఆయన వారితో చెప్పుచూ ఉండగా. నా ప్రశ్న, ఒక బోధకుడు, ఒక ప్రసంగికుడు, ఒక వర్తమానికుడు ప్రసంగాన్ని చెబుతూ ఉండగా, స్పిరిచువల్ మెసేజ్ ఇస్తూ ఉండగా ఒకడు వచ్చి మ్రొక్కి
ఆపి ప్రసంగాన్ని డిస్టర్బ్ చేసి మాట్లాడితే హౌ యూ విల్ ఫీల్? హౌ యూ విల్ ఫీల్? మీరు ఎలా భావిస్తారు? నా మాట అర్థమైందా? ఒక ఆదివారపు ప్రసంగం, ఒక చాలా పెద్ద మందిరం, ఉదాహరణ చెబుతున్నాను. ఒక పెద్ద మందిరం, ఒక పుల్పిట్ మీద ఒక బోధకుడు సీరియస్గా ఆధ్యాత్మిక వర్తమానం ఇస్తుండగా సభికుల్లో నుండి ఒకడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ ప్రసంగాన్ని ఆప్ చేస్తే హౌ మెనీ ఆఫ్ ద చర్చ్ మెంబర్స్ విల్ యాక్సెప్ట్ దట్ యాక్షన్? నో వన్. ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ యేసు అభ్యంతరపడలేదు. Then what is important for him? More than the teaching, a person is important. ఆయన బోధిస్తున్నప్పుడు ఆ బోధ ఆపి ఆ వ్యక్తిని అటెండ్ అవుతున్నాడు. The purpose of the coming of Christ is to console the people, not only to preach the gospel or the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు మిషన్, మనుషులను ఆదరించుట, మనుషులను అంగీకరించుట, మనుషులను ఒప్పుకొనుట, మనుషులకు అవకాశం ఇచ్చుట కూడా పరిచర్యలో భాగమే అనే పాఠాన్ని నేను ఇక్కడ నేర్చుకున్నాను. నేను చాలా లెసన్స్ బైబిల్లోనివి నా వ్యక్తిగత జీవితంలో పాటించాను. నేను అలా పాటించినప్పుడు తోటి సేవకులు, ఇతరులు నన్ను ఒక వెర్రివానిగా అభివర్ణించిన వారు ఉన్నారు. కానీ ఆ తదుపరి కానీ వారికి అర్థం కాలేదు అది వాస్తవం, అది ఖచ్చితం అని. కనుక బైబిల్లోని అనేక పాఠాలు మన జీవితంలో భాగం కావాలి. మనం వాటి ప్రకారం నడవాలి. ఈ బోధ ప్రారంభించడానికి మునుపు, ఈ రికార్డింగ్ ప్రారంభించడానికి మునుపు నాకు మహేంద్రకు మధ్య ఒక సంభాషణ నడిచింది. అదేమిటో చెబుతాను వినండి. టైం ప్రకారం పనిచేయటం అనే దాన్ని గురించి చాలా సీరియస్గా కొందరు ఇన్సిస్ట్ చేసి చేస్తున్న సందర్భాల్లో ప్రజలు వారి గూర్చిన అవసరతలు మిస్ అవుతున్న సందర్భం మీద చర్చ నడిచింది. దానిలో నేను చాలా క్లియర్గా చెప్పాను, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ మోర్ దాన్ టైం కీపింగ్. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఏమిటి, సమయానికి రాలేదు కనుక వాళ్ళు దే మిస్డ్ అని. దేవుని ఉద్దేశం ప్రజలు మిస్ అయిపోవటం కాదు, ప్రజలు అచీవ్ చేయటమే, ప్రజలు సమకూడటమే, ప్రజలు ఏకతాటికి రావటమే, ప్రజలు అంగీకారం పొందటమే తప్ప మనుషులు పెట్టుకున్న విధానాలకు ప్రాధాన్యత లేదు. సో కాబట్టి మనం అంగీకరించాల్సింది ఏమిటంటే పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ మిషన్ అండ్ దేర్ నీడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ మిషన్. మన పరిచర్యలో అది ముఖ్యము. ఒక వ్యక్తి మీ యొద్దకు వచ్చి తన అవసరత చెప్పగలుగుతున్నాడు అని అనగా యూ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద కండిషన్ ఆర్ ద పొజిషన్ టు క్లియర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దట్ పర్సన్. ఆ వ్యక్తి యొక్క సమస్య నువ్వు తీర్చగలవని ఆ వ్యక్తిని యొద్దకు వచ్చి చెబుతున్నప్పుడు యూ షుడ్ నాట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యుయేషన్. ఆ పరిస్థితి నుండి నీవు తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకూడదు. ఇట్స్ అ లెసన్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుండి మనం పొందుతున్నటువంటి పాఠం. బోధ చేస్తూ ఉండగా వచ్చి మ్రొక్కాడు. హీ స్టాప్డ్ ద టీచింగ్. ఆయన అక్కడ ఆపాడు. ఆ మాటలు అక్కడికి చాలించాడు. ఆయన మాటలు ఎన్ని మాటలైనా కొదువు లేదు, కొద్ది మాటలైనా ప్రభావం కలవే, అవి సంపూర్ణమైనవే. కనుక ఆయన సందేశం ఇస్తుండగా ఇదిగో ఒక అధికారి ఆయనకు మ్రొక్కాడు. సో ఇక్కడ ఇంకొక మాట మనం గుర్తించాల్సింది ఉంది. అదేమిటంటే అధికారికి అందరూ మ్రొక్కుతారు, కానీ అధికారి వచ్చి యేసుకు మ్రొక్కుతున్నాడు. అధికారికి అధికారం కలిగిన వాడే, కానీ యేసు సర్వాధికారం కలిగిన వాడు. అధికారి అయినా కూడా వ్యాధులు వస్తాయి, అధికారి అయినా బిడ్డలకు సమస్యలు వస్తాయి. ఆ అధికారి యేసు నద్దకు వచ్చి మ్రొక్కుతూ ఉన్నాడు. సుప్రీం అథారిటీ. యేసు సర్వ అధికారము కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. అతడు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. సెకండ్ పార్ట్ లూకా సువార్త 8వ అధ్యాయంలో 41వ వచనం నుండి ఈ వృత్తాంతం ఉంది. అందులో సెకండ్ పార్ట్ మనకు కవర్ అవుతుంది.
మొట్టమొదటిది ఏమిటంటే, వ్యాధిగ్రస్తురాలుగా ఉన్న కుమార్తె కొరకే వచ్చాడు. కానీ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఇన్సిడెంట్ అయ్యేటప్పటికీ కబురు వచ్చేసింది చనిపోయిందని. అక్కడ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాడు మత్తయి. ఆ డిస్కషన్ నుంచి మత్తయి ఎత్తుకొని రాస్తున్నాడు. కాబట్టి ఇది వేరు సన్నివేశం, అది వేరు సన్నివేశం అని అనుకో అక్కర్లేదు. అది ఒకే సన్నివేశాన్ని ఒక కోణంలో ఒక పరిధి నుంచి వివరిస్తున్నాడు. ఒక్కొక్క రచయిత ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క భావంతో ఒక్కొక్క లక్ష్యంతో వివరించినప్పుడు నేరేషన్స్ డిఫరెంట్గా వచ్చినంత మాత్రాన సంఘటనలు మారిపోవు. ఈ సత్యాన్ని ప్రతి బైబిల్ విద్యార్థి గ్రహించాలి. అయితే నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. నేను ఆశ్చర్యపడుతోంది ఏమిటంటే, ఇంతమంది 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కుష్టి వ్యాధిగ్రస్తుడు, అధికారి వచ్చి పక్షవాయువు కలిగిన వాని గురించి, పేతురు అత్తగారు జ్వరాన్ని గురించి, ఇట్లా మనం చూస్తూ వస్తున్నప్పుడు ఆ స్త్రీ రక్తస్రావమును గురించి, మరియు ఇక్కడికి వచ్చేటప్పటికి యాయీరు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైన అధికారంలోకి వెళ్తున్నాడు. చూడండి, ఒక్కొక్క ప్రాబ్లం పెరుగుతోంది. ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ అది పెరుగుతోంది. దాని యొక్క తీవ్రత, అధికమైన సమస్యలు యేసు వద్దకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ డెత్, చనిపోయినది నీవు చేయి ఉంచుము, ఆమె బ్రతుకుతుంది అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇట్ ఈస్. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ యాయీరు వచ్చేటప్పటికి నువ్వు చేయించు చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది. మీరు ఈ సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభు ఆమె మీద చెయ్యి వేయలేదు సుమా. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సందర్భంలో ఆయన చెయ్యి వేసి స్వస్థపరచల, మాట చెప్పి స్వస్థపరిచాడు. మాట చెప్పాడు, చిన్నదానా లెమ్మనగా ఆమె లేచి కూర్చున్నది, ఆమెను పోనీయడి, ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు. కనుక ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక అభిప్రాయం యాయీరులో ఏర్పడి ఉంది. అప్పుడే ఒక టాప్ ఇన్సిడెంట్ ఎగ్జాంపులరీగా చూపించాడు. నేనైతే అనుకుంటాను యాయీరు విశ్వాసాన్ని బలపరచడానికి, యాయీరు ఆ మాట అన్నాడు అనంటే జస్ట్ అతని కళ్ళ ముందు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకుని బాగైపోయింది. ఈ ఇన్సిడెంట్ అతను చూస్తున్నాడు. ఎందుకంటే 18, 19, 20 వచనాల్లో యాయీరు వృత్తాంతం, 21 నుంచి చూస్తున్నప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ వృత్తాంతం. కాబట్టి ఈ వృత్తాంతాన్ని చూస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అతన్ని బలపరిచింది. అందుకే అతను మాట్లాడుతున్నాడు, ఆమె మీద చేయి ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. జీసస్ ఆనర్డ్ ద ఇన్విటేషన్ ఆఫ్ జైర్. యాయీరు యొక్క ఆహ్వానాన్ని మన్నించి అతని ఇంటికి వెళ్ళెను. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ willing to go to the people who are sick, who are perished, who are weak? బలహీనంగా ఉన్న వారి ఇళ్లకు మీలో ఎంతమంది లేచి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు? సాధారణంగా లోకం సంతోషంగా ఉన్న స్థలాలకు వెళ్తుంది, ఇష్టపడుతుంది. కానీ ప్రభు బిడ్డలు దుఃఖంతో ఉన్న గృహాలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. నేను చాలామంది పెద్దవారిని కలిసినప్పుడు, వాళ్ళతో కలిసి చెబుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెబుతున్నాను, వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ కాల్ మీ. మీరు సమస్యలో ఉన్నప్పుడు నన్ను పిలవండి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు పిలవవలసిన పని లేదు. మీరు సమస్యలో ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి, ఐ విల్ అటెండ్ యూ. ఆ మాట నేను మాట్లాడినందుకు చాలామంది పెద్దవారు నన్ను జ్ఞాపకం పెట్టుకున్నారు. కొందరైతే ఆ మాటను బట్టి నన్ను అర్ధరాత్రి పూట లేపిన మిత్రులు ఉన్నారు. వారి అవసరాల కొరకు నేను పగలు రాత్రి అనే సమయ భేదం చూడక స్పందించాను. ఐ గాట్ మెనీ ఫ్రెండ్స్ నాన్ క్రిస్టియన్స్ బికాజ్ ఆఫ్ దిస్. దీనివలన నేను అనేక మంది క్రైస్తవేతలను మిత్రులుగా పొందగలిగాను. సోదరుడా, సోదరు, యేసు లేచి అతని వెంట వెళ్ళాను. అబులైజింగ్, యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ అదర్స్.
ఇది మన దగ్గర ఉందా? ఈ పాఠం మనలో నెరవేరుతుందా? మనం ఎస్కేపిస్టులం కదా, మనం తప్పించుకుంటాం. ఎప్పుడైనా బ్రదర్ రండి బ్రదర్, చాలా పని ఉంది బ్రదర్, ఏమీ పని ఉండదు, కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుతుంటాడు, చాలా బిజీ అంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా ఖాళీగా ఉంటాడు, కానీ నా అంత బిజీ ఉన్నవాడు లేడన్నట్టుగా నటిస్తుంటాడు. ఆ వ్యక్తిని నేను పక్కన పెట్టాను, కామా పెట్టి పక్కన పెట్టి ఉంచాను. ఎందుకంటే అతని యాటిట్యూడ్స్ ప్రాపర్ అనిపించలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. మనం అలాంటి వారి వెంట వెళ్ళాలి. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ యూ టు కమ్ టు దేర్ హోమ్, యూ మస్ట్ గో. నువ్వు వెళ్ళాలి. అయ్యా మమ్మను దర్శించండి. పౌలు గారిని మాసిదోనియన్స్ కలలో కనపడి దర్శించమంటే భౌతికంగా వెళ్ళాడు. వెళ్ళినందుకు చాలా గాయపడ్డాడు, కానీ గొప్ప పరిచర్య, యూరప్ ఖండ రక్షణ ప్రారంభమైంది అక్కడే. వీ డోంట్ నో, మనకు తెలియదు ఎటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడో. విధేయత ద్వారా మనం అనేకమైన అద్భుతాలు చూడగలుగుతాము. తర్వాత యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఇది ఇంకా వండర్ఫుల్ అండి. ఆయన వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. దట్ ఈస్ ద టీచింగ్. సంబడి షుడ్ ఫాలో యూ. నీవు ఎట్లుండాలంటే, నీవు నడుస్తుంటే నీ వెనక 10 మంది నడిచేటట్లుగా నీ జీవితాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఇక 23వ వచనం, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహాన్ని చూచారు. అర్థమవుతుందా? యేసు అధికారి ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు దృశ్యం ఏమిటంటే, పిల్లన గ్రోవులు వాయించువారు. ఎవరైనా చనిపోయినప్పుడు ఒక సాడ్ మ్యూజిక్ మరణ సమయంలో వినియోగిస్తారు చూసారు. ఇదివరకు ఆల్ ఇండియా రేడియోలో ఎవరైనా చనిపోయినప్పుడు క్లారినెట్, తర్వాత సితారా అవి పెట్టి వాయిస్తూ ఉండేవారు. అట్లా మరణించినప్పుడు పిల్లన గ్రోవులు, ఎందుకంటే అధికారి కదా, డబ్బున్నవాడు, గొప్పవాడు కనుక, గొప్పవారు చనిపోయినప్పుడు కొన్ని రకాలైనటువంటి కార్యాలు ఆ గృహం దగ్గర కనిపిస్తూ ఉంటాయి. మెనీ పీపుల్ విజిటింగ్ ద హౌస్. చాలామంది ప్రముఖుల గృహాలను ఎవరైనా చనిపోతే విజిట్ చేస్తారు. చాలామంది వచ్చి ఏడుస్తూ ఉంటారు, చాలామంది పరామర్శకు వస్తారు. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు. అంటే అయిపోయింది, ఆవిడ చనిపోయిందని డిక్లరేషన్ అయిపోయింది. చాలామంది ఏడుస్తూ గొల్లు చేస్తూ ఉన్నారు. జన సమూహం ఇంటిని చుట్టుముట్టి ఉన్నది. మీరు గమనించాలి, జన సమూహము ఇంటిని చుట్టుముట్టి ఉన్నది. ఎంతగా చుట్టుముట్టిందంటే, యేసు అడుగు వేయటానికి స్థలం లేనంతగా చుట్టుముట్టింది. దుఃఖము ఇంటిని చుట్టుముట్టింది, జనసమూహం ఇంటిని చుట్టుముట్టింది. మరణ సంబంధమైనటువంటి వాయిద్యాల చేత ఆ నాదం చుట్టుముట్టింది. అక్కడ ప్రభు అంటున్నాడు, స్థలం ఇయ్యండి, స్థలము ఇయ్యండి. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఏడుస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి పకాలన నవ్వారు. దట్ ఈస్ ద సీన్ దే. అది అక్కడ దృశ్యం. ఏడుస్తున్నారు, ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు ఏడుస్తున్నారు. ఆ చిన్నది నిద్రిస్తోందే కానీ ఆ చిన్నది చనిపోలేదు. యేసు శారీరక మరణాన్ని నిద్రగా వర్ణించారు. యేసు శారీరక మరణాన్ని నిద్రగా మరణించారు. యేసు ఆధ్యాత్మిక మరణాన్ని మాత్రమే మరణముగా ఎంచారు. ఆధ్యాత్మిక మరణం అంటే పాపము వలన దేవునికి దూరంగా మనంతట మనం వెళ్ళిపోయే అనుభవం ఆధ్యాత్మిక మరణం. అలా వెళుతూ దేవునికి శాశ్వత దూరం వెళ్ళి తీర్పు అనంతరం అగ్నిగుండంలో పడిపోవటం, అది మరణం. కనుక ఇక్కడ మరణం భౌతిక మరణం. ఈ భౌతిక మరణాన్ని ప్రభువు నిద్రగా అభివర్ణించారు. ఈ చిన్నది నిద్రిస్తోంది కానీ చనిపోలేదు. ఇట్ ఈస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అది అభిప్రాయం. వారు ఆయన్ని అపహసించారు. అపహసించిన జనులను ఆయన
పంపేశారు. అపహసించిన జన సమూహాన్ని ఆయన పంపివేశారు. లూకాలో అయితే సపరేట్గా ఆయనే ఆ గదిలోనికి వెళ్ళి ఆయన శిష్యుల్లో ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఆ ఇంట తలుపు వేసి యాయిరు భార్యను కూడా లోనికి పిలిచి వారి ఎదుట ఆ చిన్నదాన్ని లేవనెత్తినట్లుగా రాసింది. ఇక్కడ రాస్తున్నాడు ఆ జన సమూహాన్ని పంపేశాడు. ఆ జన సమూహంతో అవసరం లేదు. హూ డు నాట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్, వారు ఎంత గొప్ప సమూహమైనా గొప్ప వ్యక్తులైనా వారితో మనకు పని లేదు. హూ రిఫ్యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవరు దేవుని వాక్యాన్ని తిరస్కరించి నవ్వారో పరిహసించారో వారెంత గొప్ప వాళ్ళైనా వాళ్ళతో మనకు సహవాసం అక్కర్లేదు. వారిని పంపేశాడు. పంపి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇతర సువార్తల్లో ఆయన తలితా కుమి అనగా ఆమె లేచినట్లుగా ఉంది. ఇక్కడ ఆమె చేయి పట్టుకొనెను, ఆమె ఆ చిన్నది లేచెను అన్నది. కనుక సేమ్ ఇన్సిడెంట్ అదే సంఘటనను సువార్తికులు వ్రాస్తున్నప్పుడు జరిగిన సంఘటనను ఒక కోణాన ప్రత్యేకించి చూపించడం జరుగుతోంది. ప్రభువు ఆ చిన్నదాని చేయి పట్టుకొనగా ఆ చిన్నది లేచెను అనగా యాయీరు యొక్క వాక్యం లేదా విశ్వాసమును ఇక్కడ స్థిరపరిచి ప్రభువు ఆ కార్యాన్ని ఆ విధాన జరిగించినట్లుగా మనం గుర్తించగలుగుతున్నాము. ఆ చిన్నది లేచెను. మరణము పైన యేసునకు అధికారం అన్నది. అందుకని డిఎల్ మూడీ గారు అన్న మాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యేసు ఎక్కడ మృతి నొందిన వారి గృహాలకు వెళితే అక్కడ ఇక సమాధి కార్యక్రమాలు లేవట. దెర్ విల్ బి నో మోర్ ఫ్యూనరల్ సర్వీసెస్ వేర్ జీసస్ వెంట్. ఎక్కడ యేసు వెళ్ళాడో చనిపోయిన వారి గృహాలకు అక్కడ ఇక సమాధి కార్యక్రమాలు లేవు. కనుక సోదరుడా సోదరి, అందుకే ఆయన వెళ్ళేవాడు కాదట. అవునా ప్రియ సహోదరుడా సహోదరి, యేసునకు అసాధ్యమైంది ఏది లేదు. యేసు మరణముపై అధికారము కలిగినటువంటి వాడు. శారీరక మరణము నుండి మనుషులను విడిపించి పిలవగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మృతులు యేసు స్వరము విను గడియ వస్తోందని యోహాను 5:24 యోహాను రాశాడు. కనుక ఆ చిన్నది భౌతికంగా మృతి నొందినప్పటికీ యేసు ఆమెను మృతులలో నుండి లేపి తన అధికారాన్ని మరణం పైన రుజువు చేశాడు. కనుక మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా ఏమిటంటే అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని కుమారుడిగా, దేవునిగా, దేవుని వాక్యముగా, శరీరధారిగా యేసు యొక్క అధికారం ఏమిటి అనంటే ప్రకృతి మీద, దయ్యముల మీద, వ్యాధుల మీద, శత్రువుల మీద, మరణము మీద, శరీరము మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని వ్రాస్తున్నాడు మత్తయి సువార్తికుడు. కనుక ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. సోదరుడా సోదరి, యాయిరు ఇంట దుఃఖము మాసిపోయినది. యాయిరు ఇంట ఆయనను అపహసించిన వారు మరలా తిరిగి వచ్చి ఉంటారు. ఎంత గొప్ప కార్యం ప్రభు చేశారు. ఆ సమాచారము ఆ దేశమందంతటను వ్యాపించెను. ఇది పర్టికులర్గా అండర్లైన్ చేసుకోండి. ఆ సమాచారం ఏ సమాచారము? యేసు మృతి నొందిన ఆ చిన్న బిడ్డను మృతులలో నుండి లేపి తల్లిదండ్రులకు తిరిగి అప్పగించిన సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను అనేటువంటి పదం. అండ్ ద రిపోర్ట్ ఆఫ్ దిస్ వెంట్ త్రూ ఆల్ దట్ డిస్ట్రిక్ట్. అండ్ ద రిపోర్ట్ ఆఫ్ దిస్ సమాచారము వెంట్ త్రూ ఆల్ దట్ డిస్ట్రిక్ట్. అంటే అక్కడ దేశం అన్నాడు, ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ని జిల్లాగా వాడతాం. ఒక ప్రాంతం అన్నమాట. మనం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నాం అంటే ఒక డిస్ట్రిక్ట్ వైడ్ పబ్లిసిటీ క్యాంపెయిన్ లాగా అది ఉపయోగపడింది. కనుక ఆ జిల్లా వాసులందరికీ కూడాను సమాచారం వెళ్ళిపోయింది. పలానా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అధికారి కుమార్తె ఇట్లా చనిపోయింది, ప్రభు వెళ్ళారు, స్వస్థపరిచారు, మరణం నుండి ఆవిడని విడిపించారు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు,
కేవలం వ్యాధుల మీదే కాదు, కేవలం ప్రకృతి మీదే కాదు, కేవలం దయ్యాల మీదే కాదు, మరణము పైన కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన దేవుడు అనే సమాచారం వ్యాపించింది. ఇది అనేక మందిలో కలవరాన్ని పుట్టించింది. చాలామంది ఎప్పుడు పబ్లిసిటీ కోసం ఎక్కువ ప్రాకులాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెబుతున్నాను, పబ్లిసిటీ ఎప్పుడు ఎక్కువ అవుతుందో సమస్యలు దానికి ఈక్వల్గానే పెరుగుతాయి. యేసును గురించిన సమాచారం ఎప్పుడైతే విస్తరించిందో ఆయన తిరగటానికి లేకుండా పోయింది చాలా స్థలాల్లో. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ జనసమూహాలు, ఎక్కడ వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అన్నమాట. ఆయన దాగి ఉండలేకపోతున్నాడు, రహస్యంగా ఉండలేకపోతున్నాడు. ఆయన ప్రైవేట్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని ఆయన రాత్రిపూట ప్రార్థనకు ఒలీవ కొండకు పోతుండేవాడు. కనుక ఆయన ఎక్కడుంటే అక్కడ జనసమూహాలు, ఆయన ఎటు వెళితే అటు ప్రజలు వెంబడించటం, ఇది చాలా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది. ఈనాడు అటువంటి పరిచర్య మనం కోరుకోగలుగుతామా? యేసు చేసినది చాలా గొప్ప పరిచర్య కదా, మనం అలాంటి పరిచర్య కోరుకోగలుగుతామా? కోరుకోవాలి అంటే చాలా ప్రైవేట్ లైఫ్ మనం మిస్ అయిపోతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవన విధానం కూడాను మనం పరిశీలించాలండి. బైబిల్లో యేసు జీవన విధానం మనం పరిశీలించాలి. ఆయన క్యారెక్టర్ మనం పరిశీలించాలి. ఆయన యొక్క విధానం, ఆయన స్పందన విధానం మనం గుర్తెరగాలి. అలా మనం కూడా జీవించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. 27వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాము. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు చదలవాడ కమలాకర్ రావు గారు, విజయలక్ష్మి గారు, కుమార్తె జెన్నిఫర్, కుమారుడు రాజా రవీంద్ర సహకారాన్ని ఇస్తున్నారు. కమలాకర్ రావు గారు, విజయలక్ష్మి గారు, జెన్నిఫర్, రాజా రవీంద్ర గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట నేను తెలియచేస్తున్నాను. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మరణము ప్రభు జయించుట నీ వశము. మరణము నీకు శిరస్సు వంచింది, అనారోగ్యం నీకు శిరస్సు వంచింది, ప్రకృతి నీకు శిరస్సు వంచింది, దయ్యములు నీకు శిరస్సు వంచాయి. ప్రభు, మేమే నీకు శిరస్సు వంచలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. అనారోగ్యంతో ఉన్నటువంటి మా తల్లిగారి కొరకు ప్రార్థిస్తున్నా. నాయన, బిడ్డను లేవనెత్తండి, సాక్షిగా నిలపండి ప్రభువా. నాయన, సకల వ్యాధుల నుండి విడిపించండి, ఇన్ఫెక్షన్స్ నుండి తప్పించండి. ప్రత్యేకంగా ఈ రాత్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి గురించి నీకు మొరపెడుతున్నాం ప్రభు. మీరు తాకండి, మీరు స్వస్థపరచగలరు అనే నమ్మకం అందరికీ దయచేయండి. ఈ రాత్రి విజయలక్ష్మి దంపతులు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కమలాకర్ రావు గారు, జెన్నిఫర్, రవీంద్ర కొరకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. రేపటి నుండి సహకారాన్ని పంపండి. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. వాక్యమును విస్తృతంగా దయచేయండి. అర్థాన్ని గ్రహించి మార్పు జీవితంలో తెచ్చుకున్న కృపనిమ్మని రక్షకుడైన యేసు నామమున వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడయుడును గాక. ఆమేన్.